దక్షిణ మధ్య రైల్వేలోని అక్కన్నపేట మెదక్ నూతన రైల్వే లైన్ విద్యుదీకరణ పూర్తి. దీంతో డివిజన్లోని విద్యుదీకరణ చేయబడిన ట్రాక్ కిలోమీటర్ల మొత్తం 1004 కిలోమీటర్లకు చేరింది. అక్కన్నపేట స్టేషన్లో నూతన టవర్ కారు ప్రారంభం. మిషన్ విద్యుదీకరణకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ కొత్తగా నిర్మించిన అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ ను 15.49 కోట్ల రూపాయల వ్యయంతో 18.56 ట్రాక్ కిలోమీటర్ల దూరానికి విద్యుదీకరణ పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చింది. డివిజన్లోని మొత్తం ట్రాక్ కిలోమీటర్ల విద్యుదీకరణ ఇప్పుడు 1004 కిలోమీటర్లకు చేరుకుంది. ఇటీవల నిర్మించిన మనోహరాబాద్ సిద్దిపేట రైలు మార్గం మినహా ఈ డివిజన్ 100% విద్యుదీకరణను సాధించింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రిజ్ మోహన్ మీనా మరియు హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో 21/1/2025 నూతనంగా విద్యుదీకరించిన అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ తనిఖీలో భాగంగా టవర్ కార్ ను ప్రారంభించారు. ఈ దిశలో భాగంగా డివిజన్లోని గ్రాస్ టన్ కిలోమీటర్లలో విద్యుత్ ట్రాన్సాక్షన్ వాటా 2023-24లో నున్న 29.3% నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి 81.7% పెరిగింది. జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించడంలో కృషి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే మరియు హైదరాబాద్ డివిజన్ విద్యుత్ విభాగానికి అభినందనలు తెలిపారు. రైల్వే లైన్ల విద్యుదీకరణ పర్యావరణ రహిత, మరింత సమర్థవంతమైన మరియు ఆధునిక రైల్వే వ్యవస్థను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.